హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. శ్రీ వారాహి కిచెన్లో ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ జ్యూస్ అండి. డ్రై ఫ్రూట్స్ తోటి సపోటా జ్యూస్. సపోటా జ్యూస్ కోసం 8 to 10 మీడియం సైజ్ సపోటాలు తీసుకుంటున్నాను. ఇవి నాటు సపోటాలండి. తొక్కలు గింజలు తీసేసుకుని ముక్కలు కోసి ఉంచుకోవాలి. 7 నుంచి 8 బాదం పప్పులు తీసుకుంటున్నాను. 5 డ్రై డేట్స్ని గింజలు తీసి ఉంచుకుంటున్నాను. ముందు మిక్సర్ జార్లోకి డ్రై డేట్స్ని ఫైన్గా బ్లెండ్ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత మనం కోసుకున్న సపోటా ముక్కల్ని వేసేసుకోవాలి. 1 గ్లాస్ పాలు, 1/2 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ పాలని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సర్వీసింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే పొడుగ్గా కానీ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కానీ బాదం పప్పులు తీసుకుని డెకరేట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.